హిందూ మతంలో మొక్కలు చెట్లను కూడా పూజిస్తాం. వీటిల్లో దేవుళ్ళు నివసిస్తారు. వీటిని పూజిస్తే దేవుళ్ళ అనుగ్రహం లభిస్తుంది. పండుగల సందర్భంలో ఒక్కో మొక్కను కూడా ఒక్కోసారి ఆరాధిస్తాం. ఏ మొక్కల్లో చెట్లలో దేవుళ్ళు నివసిస్తారో చూద్దాం. ఉసిరి చెట్టులో లక్ష్మీదేవి నివసిస్తుంది. కార్తీక అశ్విని మాసాల్లో ఉసిరి చెట్టుకు ప్రత్యేకమైన పూజలు చేస్తాం. అలాగే మారేడు చెట్టులో శివుడు ఉంటాడు. ఈ చెట్టు ఆకులు కలపకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మారేడు చెట్టులో ఎన్నో రకాల ఔషధ గుణాలుంటాయి. అరటి చెట్టులో శ్రీ మహావిష్ణువు ఉంటాడు. ఈ చెట్టుకు గురువారం పూజ చేస్తాం. దీపావళి పూజలో అరటి చెట్టును ఆరాధిస్తాం. సత్యనారాయణ స్వామి పూజలో కూడా అరటి చెట్లు ఉండేలా చూస్తాం. వేప చెట్టులో దుర్గాదేవి నివసిస్తుంది. దుర్గమ్మకు పూజ చేసే సమయంలో వేప చెట్లను కూడా పూజిస్తాం. భారతదేశంలోనే కాకుండా థాయిలాండ్, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, ఇండోనేషియా వంటి దేశాల్లో కూడా వేపను ఎంతో పవిత్రంగా భావిస్తాం. ఇక ప్రతిరోజు ఎంతో భక్తితో పూజించే తులసి మొక్కలో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, శాలిగ్రామ స్వామి ఉంటారు. అందుకే కార్తీక మాసంలో శివుడితో పాటు మహావిష్ణువుని కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తాం.